కాబట్టి నేను ఏం చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకి, మీరు ఒక కేబినెట్ సమావేశాలు పెట్టుకొని రెగ్యులర్ గా డే టు డే ప్రజా సమస్యల గురించి నువ్వు పరిపాలన ఏం చేస్తావు వీటి గురించి మాట్లాడు. ఆ పిచ్చిన కొడుకులు ఎంత వరకున్నా రారు, బీఆర్ఎస్ రాదు, బీజేపీకి కొన్ని ఇప్పుడు చెప్పిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోకల్ అర్బన్, మెయిన్ గా అర్బన్, కొంత ముస్లిమ్స్ ఉన్న ఏరియాల్లో కొంచెం వాళ్ళు ఆ మతం ఫీలింగ్ తెప్పించే ప్రయత్నం చేస్తారు. మహబూబ్నగర్ అర్బన్, నిజామాబాద్ అర్బన్, కరీంనగర్ అర్బన్, తర్వాత మహారాష్ట్ర బార్డర్లు, లేదంటే ఈ గోషామాలు గీషామాలు గ్రేటర్ పరిధి. సో ఇక్కడ కూడా మనం ఎట్లా కాంగ్రెస్ రావాలనో, అక్కడ బలమైన నాయకులు, ఇంత పేరున్న నాయకులు, 4 పైసలున్న నాయకులు ఎవరున్నారో గుర్తించి వాళ్ళని నిరంతరం ప్రజల్లో ఉండేటట్టు చేసి వాళ్ళందరినీ ఇంకా వేరే బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా కాంగ్రెస్కి ఎట్లా తేవాలి ఆలోచించాలి. కానీ వాడేమో కాంగ్రెస్ ని అన్ని రాష్ట్రాల్లో సిబిఐ, ఈడీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర పైసలు లేకుండా చేసి అన్ని ఇబ్బంది పెడుతుంటే మీరు అధికారం నుండి కూడా వాళ్ళని ఏం పీకకపోతే ఎట్లా రాయ్యా కదా. వాడు ఈ యొక్క ఏది రాళ్లతో కొట్టినప్పుడు మనం ఇటుకలతో కొట్టాలి కదా. ఆలోచించండి. అశోక్ గడ్ హాయ్ సార్, హాయ్ బ్రదర్. ఎవరు లక్ష్మణ్ రంగా ఏమంటున్నావు బ్రదర్? బీఆర్ఎస్ అవినీతి సొమ్ము కక్కించాలి అని చెప్పండి. ఒక్క నాయకుడిని, ఒక్క అధికారిని వదలవద్దు. కాంగ్రెస్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం విపిఏ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరణ చేయడం, ఒక్కొక్క విఆర్ఓ కోట్ల రూపాయల అవినీతి చేశాడు. గ్రామ ప్రజల రక్తం తాగిన విఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేయవద్దని చెప్పండి. నేను గ్రామాల్లో ఉన్న ఆలోచననే చెబితే ఈ నాయకులు వినడం లేదు. అదే బ్రదర్, ఈ రోజుకి కూడా జాతీయ స్థాయి ప్రతిపక్ష నేత ఎవరో తెలియని పరిస్థితి, అయినా ఢిల్లీ పెద్దలకు సోయలేదు. అదే బ్రదర్, మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఏమంటున్నారు లక్ష్మణ్ రంగా? బీఆర్ఎస్ అవినీతి సొమ్ము కక్కించాలి. ఒక్కటి ఏంటంటే బ్రదర్, ఇప్పుడు అంటే వాళ్ళకి ఇప్పుడు తిన్నోడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ పేర్ల మీద అట్లనే ఆ డబ్బులు అట్లనే ఉండవు. అంటే వాడు క్యాష్ అయితే, ఇప్పుడు ఒక కాంట్రాక్టర్కి మనం డబ్బులు రిలీజ్ చేసినాం అనుకో, మెగా కృష్ణారెడ్డి ద్వారా మళ్ళీ వీళ్ళకి వస్తాయి. ఎవరికి? హరీష్ రావు, కేసీఆర్, ఎవరికి వస్తాయి, కేటీఆర్కు. వాళ్ళు తీసుకుపోయి విదేశాల్లో దాచిపెట్టుకుంటారు, లేదంటే ఎన్న భూమిలో పొక్కదవి పెట్టుకుంటారు. అర్థమైందా? లేదు అంటే ఇప్పుడు అట్లా కూడా చేస్తే ఏమైతుంది, వీడు నరేంద్ర మోడీ వచ్చి డిమానిటైజేషన్ అంటుండే కాబట్టి పైసల రూపంలో దాచిపెట్టుకుంటే అవి చెల్లకుండా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క డైమండ్ల రూపంలోనో లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద భూములు ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ ఏదో యాక్ట్ ఉంది కదా. సో వేరే వాళ్ళ మీద అంటే చుట్టాలకు, ఫ్రెండ్స్కి, ఎవరెవరి పేర్ల మీద భూములు ఉంటాయి బినామీగా, లేకపోతే బినామీ అకౌంట్లలో డబ్బులు ఉంటాయి. అంటే నువ్వు ట్రాక్ చేసి అవి రికవర్ చేయడం కష్టం. ఇక పెడితే జైల్లో పెట్టాలి తప్ప ఆ డబ్బులు రికవర్ అయితే అని నేను అనుకోవట్లేదు. అంటే చట్టానికి దొరకకుండా దోసుకుంటారు, నేను చెప్పదలుచుకున్నది. ఇంకా పెడితే జైల్లో పెట్టాలి కదా. ఒకటి పెడితే జైల్లో పెడితే ఆనకే సింపతి వస్తుంది. జైల్లో పెడితే ఆడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు. అర్థమైందా? సో ఒక్కసారి పోయినాయి అంటే డబ్బులు రావు తిరిగి, నాకు తెలిసి. ఒక్క నాయకుడిని, ఒక్క అధికారిని వదలవద్దు. వాళ్ళని ఏం చేయలేము బ్రదర్. వాడిని జైల్లో పెట్టినా ఆ డబ్బులు అయితే రావు, అది రాసి పెట్టుకోండి. ఇక పోయినవి రావు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏ పార్టీ అయినా అది. ఎందుకంటే వాడు తినేటోడు చాలా తెలివి కళ్ళగా తింటాడు, అది దొరకకుండా తింటాడు. సో అది పోయింది. ఇక జైల్లో పెడితే వానికే సింపతి వస్తుంది, వానికే 4 ఓట్లు ఎక్కువ వస్తాయి, కానీ దానివల్ల ఒక్క లాభం రాదు. కాబట్టి ఆ సచ్చిన పాము గురించి పట్టించుకోకూడదు, వాళ్ళకి రియాక్ట్ కాకూడదు. మనం చేసే మంచి పనులనే ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, అంతే. మనం వాళ్ళకి అనవసరంగా మనం రియాక్ట్ అయితే అయ్యో ఇంకా కేసీఆర్ ఉన్నాడా, ఇంకా బతికే ఉన్నాడా అనేది ప్రజలకు తెలుస్తుంది. మనం రియాక్ట్ కాకపోతే తెలియదు. కవిత ఇంకా బతికే ఉందా అనేది తెలుస్తుంది. లేకపోతే మనం రియాక్ట్ కాకపోతే తెలియదు. కవితనా, ఆమె ఎవరు అని అడుగుతారు, ఏ కవిత అని అడుగుతారు. అర్థమైందా? కేటీఆర్ పరిస్థితి కూడా అదే. ఇలా ఆటో పట్టుకొని తిరిగినా ఎవరు తెలియదు. మీరు చూడండి, నేను అబద్ధం ఆడితే బీఆర్ఎస్ ఆ వ్యూస్ కానీ ఆ షేర్లు కానీ చూడండి. నిన్న కేసీఆర్ ఏదో అఫీషియల్ అన్అఫీషియల్ అని పెట్టుకున్నాడు. ఎన్ని 463 వ్యూస్ ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రికి. అది పరిస్థితి. కాంగ్రెస్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయం విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరణ చేయడం, ఒక్కొక్క విఆర్ఓ. అదే బ్రదర్, నేను కాంగ్రెస్ ఇప్పుడున్న పరిపాలనలో అంటే మనం ఆశించిన స్థాయిలో నేను డిఫరెంట్గా ఆశించిన, కానీ నాకు అర్థమవుతుంది గతంలో జనరల్గా కాంగ్రెస్లో ఎట్లుంటుంది అంటే ఉండేది అంటే యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ, లేకపోతే సాధారణంగా ఒక కేబినెట్ సమావేశం జరిగి
అందరూ సమిష్టి నిర్ణయం చేసేటప్పుడు చర్చించేటోళ్ళు అసెంబ్లీలో, లేకపోతే ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు ఇట్లా సమిష్టి నిర్ణయం అంటే అందరి అభిప్రాయం తీసుకున్నాక అందరు ఏమంటే దాన్ని బట్టి ఒక నిర్ణయం చేసేటోళ్ళు, కొంచెం లేట్ అయినా కానీ కరెక్ట్ నిర్ణయం చేసేటోళ్ళు. ఇప్పుడు నేను ఈ 2 నెలల్లో నేను గమనించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏమనిపిస్తే అది మాట్లాడేస్తున్నాడు, ఆయనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు అనిపిస్తుంది. మిగతా మంత్రులు మిగతా వాళ్ళు నచ్చకపోయినా నోరు మూసుకుంటారు. వాళ్ళు ఎక్కువ మంది సగం ఉన్నారు. ఏది సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ రెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అట్లనే బట్టి గారు, వీళ్ళు బట్టి గారు కూడా ఉత్తమ్ రెడ్డి వెంకటరెడ్డి కొంచెం కొంతవరకు ఇండిపెండెంట్గా ఉన్నారు. కానీ ఇక మిగతా వాళ్ళంతా జై రేవంత్ రెడ్డి. ఎవరు బట్టి గారైనా సరే, కొండా సురేఖమ్మ గారైనా సరే, యు నేమ్ ఇట్, మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డి భజన వాడేటోళ్ళే. ఈ రేవంత్ రెడ్డికి తోటి వచ్చిన దరిద్రం ఏంటంటే జై అంటే ఆయన ఖుషి అయిపోతాడు లోపల. అంటే అది చిన్నపిల్లగాని మెంటాలిటీ ఉంది. అది కరెక్ట్ కాదు. ఏమంటారు, ఎవడైతే నిజం మాట్లాడుతుండో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని తీసుకునే కలేజా ఉండాలి. అర్థమైందా? ఎవడన్నా మంచి చెప్తే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకు చిన్నపిల్లగాడు చెప్పినా వింటాను. ఎవ్వడు గొప్పవాడు కాదు. బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ చదువుకున్నాడు కాదు. చదువుకుంటే నీకు పక్కోడి జ్ఞానం నీకు వస్తుంది, కానీ నువ్వు కొత్త జ్ఞానం నీకు రాదు. అర్థమైందా? కొత్త జ్ఞానం రావాలని నువ్వు సొంతంగా ఆలోచించాలి. కాబట్టి ఆ ఆలోచన అనేది ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లగానికి రావచ్చు, పెద్దవాడికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఎవడు చెప్పినా అలా తప్పు ఉందా రైట్ ఉందా ఆలోచించి దాంట్లో మంచి ఉంటే తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ నేను అబ్జర్వ్ చేసిన కాడికి రేవంత్ రెడ్డి గారు ఆయన జై అనాలి. అద్దంకి దయాకర్ జై అంటాడు, ఈ కోటరి ఫిరోజ్ ఖాన్ జై అంటాడు, ఇంకోడోడో జై అంటాడు. ఏం చేసుకుంటావు జై? ఎడబెట్టుకుంటావు ఎందుకు? పనికిరాదు జై. దానివల్ల నీ పరిపాలన బాగుపడదు. నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా వాడు జై అంటే నువ్వు తప్పు నా ఈపు నాకు కనిపించదు కదా. నా ఈపులో ఎవడన్నా ఏమన్నా ఉందా, పురుగుందా, ఏమన్నా ఎవడని చెప్పాలి కదా పక్కోడు. నేను జై అంటే ఆ పురుగు గరుస్తుంది. అందుకే అంటున్నా ఇంకా కొంచెం ఏమంటారు అదే దాన్ని నేనేమంటా అంటే అది ఒక ఏమంటారు ఒక అహంకారమే అంటాను నేను దాన్ని. అదే అంటే ఇప్పుడు ఒక అహంకారమే, అది ఒక రకమైన అహంకారమే. ఎందుకంటే నేను విన్న కాడికి ఏంటంటే వాళ్ళు కొడంగల్లా వాళ్ళు దొరలు అంటారంట కదా. దొరలు అంటే చాలా వెనుకబడిన ప్రాంతం ఆదిలాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ. సో అది కర్ణాటక బార్డర్, కర్ణాటక కూడా చాలా వెనుకబడిన ప్రాంతం ఆ పర్టికులర్ ఏరియా. సో అక్కడ ఏంటంటే అట్లాంటి వెనుకబడిన ప్రాంతంలో వీళ్ళు దొరలు అంటే బెదిరించుకొని బతికేటోళ్ళు అన్నట్టు. సో ఇప్పటికీ వాళ్ళు చెప్తారు మరి వాళ్ళ వీళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా చెప్తినకపోతే కొడతారు అని అంటారు మళ్ళీ అక్కడ. సో అంటే మేము చెప్పింది నాలే కరెక్టేరా అయ్యా, నువ్వు నీకెట్లా తెలుస్తుంది అన్నీ? నాకు ఎవరికి తెలియదు. ఎవడేం మంచి చెప్తే వినే ప్రయత్నం చేయాలి, అందులో మేక్ సెన్స్ ఉంటే. నాకే అన్ని తెలుసు అనుకుంటే బోర్ల పడతావు, బొక్క బోర్ల పడతావు. అర్థమైందా?